మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత ఎంతో కాలంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రమోషన్ల కోసం ఎదురు చూసి ప్రభుత్వం అయితే వాళ్ళకు ప్రమోషన్ కల్పించింది. ఇది అయితే వాళ్ళొక సంతోషించదగ్గ విషయమే. కానీ ప్రభుత్వం ఎంకరేజ్మెంట్తో పాటుగా విఎంఆర్ ఫౌండేషన్ అధినేత వంగ మహేందర్ రెడ్డి గారు ఉపాధ్యాయులను గౌరవించి ఒక గురుతరగా భావించి వాళ్ళకు ఆత్మీయ సన్మానం అయితే చేశారు. చెప్పండి, ప్రభుత్వం పదోన్నతులు అయితే ఇచ్చింది, కానీ మీకు వీళ్ళకు సన్మానించాలనే మంచి ఆలోచన ఎందుకు వచ్చింది? నమస్కారం, నా పేరు వంగ మహేందర్ రెడ్డి. నాకు ఫస్ట్ నుంచి కూడా గురువులు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అదేవిధంగా తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రభావితమైన వ్యక్తి ఎవరంటే గురువు లేకుండా ఈ విద్యార్థి కూడా లేడు. ఇటీవల కాలంలో మరి ఈ ప్రభుత్వం ఎన్నో ప్రమోషన్లు ఇచ్చింది. ఆ ప్రమోషన్ల సందర్భంగా ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఎన్నో దశాబ్దాల తర్వాత వీరిలో అత్యంత ఉత్సాహం నాకు కనిపించింది. ఆ ఉత్సవంలో నా అంతు కూడా నేను పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో నేను వీళ్ళందరినీ కూడా మరి సన్మానం చేయాలనుకున్నాను. దానిలో భాగంగా నేను ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఇది నేను ఎప్పుడు కూడా మరవలేను. అదేవిధంగా మా ఫౌండేషన్ ద్వారా గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాము. మహిళా దినోత్సవాలు కానీ, అదేవిధంగా స్కూల్లో మరి అన్ని సందర్భాల్లో స్కూల్లో ఎలాంటి అయినా అని పిల్లలకు కానీ మరియు ఉపాధ్యాయులకు సంబంధించి కానీ ప్రతి సందర్భంలో చాలా స్కూళ్ళకు నేను సేవ చేయడం జరిగింది. సో అదే సందర్భంగా ఇంకా జిల్లా స్థాయి కాకుండా మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు జిల్లాలన్నింటిలో కూడా ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాను. దానిలో భాగంగా ఇంకా ముందు మరిన్ని జిల్లాల్లో చేయడానికి పూనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాదాపుగా అంటే జిల్లా వైజ్గా చూసుకున్నట్టయితే ఎంతమంది ఉపాధ్యాయులకు సన్మానించారు సార్? ఒరిజినల్గా ఈ ప్రస్తుతం ఈ జిల్లాలో 900 మంది దాకా మరి ప్రమోషన్ రావడం జరిగింది. దానిలో మరి ఈరోజు పూర్తిగా ఇప్పుడు లెక్క తెలియదు, చూసిన తర్వాత తెలుసుకుంటాను. ఇంకా దాదాపు ఈరోజు 300 మంది వరకు ఉండవచ్చు మేబీ. ఇంకా మళ్ళీ కూడా పక్క మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, కరీంనగర్ జిల్లా, ప్రతి జిల్లా కూడా చేసుకుంటూ పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రమోషన్ పొందిన ప్రతి ఉపాధ్యాయుని ఏదో రకంగా కలిసి సన్మానం చేద్దామని అనుకుంటున్నాను. ఇది నాకు ఎందుకంటే ఒక గురువులను సన్మానించడం కంటే తృప్తి నాకు వేరే ఏది ఉండదు. కాబట్టి దీనిలో భాగంగా నేను యొక్క సన్మానం ఇక్కడ ఉపాధ్యాయురాలుగా ప్రమోషన్ పొందిన ఇక్కడ ఉపాధ్యాయురాలు ఉన్నారు. విఎంఆర్ ఫౌండేషన్ తరఫున వాళ్ళకు ఘనంగా సన్మానించారు. వాళ్ళ సంతోషాన్ని అసలు వాళ్ళు దానికోసం మాట్లాడే ప్రయత్నించారు. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది మీకు? అందరికీ నమస్కారం అండి. నా పేరు మమత. నేను 16 సంవత్సరాలుగా ఎస్జిటిగా వర్క్ చేశాను. మొన్న నెల క్రితం ఇచ్చిన ప్రమోషన్స్లో నేను స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ప్రమోషన్ తీసుకున్నాను జడ్పిహెచ్ఎస్ అల్లీపూర్కి. ఇన్ని రోజుల తర్వాత ప్రమోషన్ రావడం చాలా సంతోషంగా ఉందండి. విఎంఆర్ ఫౌండేషన్ వాళ్ళు ప్రమోషన్ వచ్చిన అందరి ఉపాధ్యాయులను ఆహ్వానించి వాళ్ళని సన్మానించడం అనేది చాలా గొప్ప విషయం సార్. వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. మరొక ఉపాధ్యాయులతో చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. నా పేరు స్వప్న. నాకు ఇక్కడ సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్లో ప్రమోషన్ వచ్చింది సోషల్ స్టడీస్లో. ఇక్కడ మమ్మల్ని 15 ఇయర్స్ తర్వాత ప్రమోషన్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ విఎంఆర్ ఫౌండేషన్ వారు పిలిచి సన్మానం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. వంగ మహేందర్ సార్ గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు ప్రమోషన్ రావడం. మరొక మేడం చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది మీకు ఈ సందర్భంగా? చాలా హ్యాపీగా ఉంది సార్. మేము 12 ఇయర్స్ తర్వాత ప్రమోషన్ పొందాము. మమ్మల్ని గుర్తించి మా వంగ మహేందర్ రెడ్డి గారు ఇక్కడికి పిలిచి సన్మానించడం అనేది ఒక జ్ఞాపకంగా ఉండిపోతుంది. నేను 2001 సంవత్సరంలో డిఎస్సి రాసి 2002 సంవత్సరంలో ఉపాధ్యాయుడిగా చేరి ఇప్పటి వరకు అంటే ఇంచుమించుగా 23 సంవత్సరాలుగా నేను ఒక ఎల్పి హిందీ పండిట్గా పనిచేయడం జరిగింది. ఈరోజు అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రేవంత్ రెడ్డి గారు మా పండితులందరికీ కూడా గర్వంగా ఉండాలి. పండితులందరూ కూడా ఎన్నో ఏళ్ళుగా సేవలు చేస్తున్నారు, వాళ్ళకు కూడా ప్రమోషన్ రావాలనే ఉద్దేశం చేత మాకందరికీ ఇంచుమించుగా 10,000 పైచిలకు ఉపాధ్యాయులందరికీ కూడా అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. మాకందరి మనసుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిచినాయి. అదేవిధంగా ఈ వంగ మహేందర్ రెడ్డి సార్ గారు కూడా తను ఉద్యోగ వృత్తిలో ఉంటూ ఎన్నో ఏళ్ళుగా విద్యార్థులకు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి ఇప్పుడు తను విఆర్ఎస్ తీసుకొని కూడా ఉపాధ్యాయులంటే దేశ నిర్మాతలు, విద్యార్థులను దేశ నిర్మాతలుగా తీర్చిదిద్దేటువంటి శక్తి ఉపాధ్యాయులకే ఉంది. అలాంటి ఉపాధ్యాయులకు సన్మానం చేయాలనేటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ తను అంచెలంచెలుగా ఎదిగి ఈ
తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప విద్యావేత్తగా మరియు గొప్ప సాంఘిక సంస్కర్తగా తన పేరును నిలబెట్టుకోవాలని మా ఉపాధ్యాయులందరి తరపున కూడా అతనికి మా యొక్క శుభాశీస్సులు ఉంటాయని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ ఫౌండేషన్ తరఫున ఇది ఒక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మేడం గారు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఏ సేవా కార్యక్రమం చేసినా నా సపోర్ట్ మాత్రం ఎప్పుడు తనకు ఉంటుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా, జిల్లాలో ఉన్న వివిధ మండలాల్లో ఉన్న ఉపాధ్యాయులకైతే నిజంగా ఈ ఆత్మీయ సన్మానం ఘనంగా చేశారు. ఈ రోజులలో సమాజంలో ఒక గురువుకి ఎంత ఉన్నతమైన విలువ ఉంటుందో ఆ ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం అయితే పదోన్నతులు ఇచ్చింది. ఉపాధ్యాయులు నిజంగా వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేసే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.